బ్రతికించుచున్నది. నిరంతరం నీతోని జీవించాలనే ఆశలల్ల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. కూడిచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓకే, నిన్నటి రోజు రాత్రి బాగా అలసిపోయారు, మీరు రారు అనుకున్నాను. ఎందుకంటే యథావిధిగా ప్రతి నెల 1వ తారీఖు మనకు ప్రేయర్ జరుగుతున్నాయి కాబట్టి జరిపించవలసిన బాధ్యత మాది. ఎవరు వచ్చినా రాకపోయినా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అనేది గుండెకాయ లాంటిది. ఎలాంటిదండి చెప్పండి? ఎలాంటిది? గుండెకాయ లాంటిది. ప్రార్థన ఆగిపోతే గుండెకాయ ఆగినట్టు, గుండెకాయ ఆగితే నువ్వు చచ్చినట్టే. ఇది ఆగకూడదు, అది ఆగకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం అండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవునికి ఇస్తావో లేదో కానీ, నీ తోటి వారికి నువ్వు సహకరిస్తావో లేదో కానీ, ప్రార్థన అనేది మాత్రం చాలా చాలా బలమైంది. అందుకని ప్రార్థన విషయంలో రాజీ పడకూడదు. ప్రార్థనలో ఎప్పటికీ ముందు ఉంటేనే దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఓకే, మంచిది. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వాక్యం చివరిలో ఒక మాట రాయబడి ఉంది. చివరిలో ఒక చిన్న వాక్యాన్ని దయచేసి మనం చదువుదాం. నేను నిన్ను బాగు చేసేదను. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ చదవబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రభు చెప్తున్న వంటి మాట ఏంటంటే, నేను నిన్ను బాగు చేసేదను. చూడండి, ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన ప్రేమైన దేని బిడ్డలారా, బాగు చేయటం అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కావచ్చు, మానసికమైన వంటి బలహీనతలో ఒత్తిడిలో ఉన్నప్పుడు కావచ్చు, ఏదైనా సరే దేవుడు అంటాడు, నేనే నిన్ను బాగు చేస్తాను. మన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటండి? బాగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి రోగంతో పట్టి పీడించబడుతూ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని ఆ వైద్యుడు బాగు చేస్తాడో లేదో తెలీదు. తను ఇచ్చేవంటి మందులు, ఆ ట్రీట్మెంట్ ద్వారా వారు బాగవుతారో లేదో తెలియదు, కానీ ప్రభు మాత్రం ఖచ్చితంగా బాగు చేయగలడని ఖచ్చితంగా నేను చెప్పగలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే నా చిన్నతనంలోనే నాకు భయానకమైన వంటి పరిస్థితి, ఒంటి నిండా గొల్లలు, జబ్బు, భయంకరమైన పరిస్థితి. ఎక్కడ కూర్చున్నా, ఎండలో బయటికి ఎక్కడికి వెళ్ళినా కాలుతున్న రాళ్ళు ఉంటే ఆ రాళ్లను ఒంటి మీద ఇట్లా అతికిచ్చి అది ఆ రాళ్లతో ఒంటిని కాపినప్పుడు ఆ దురద అనేది అణిగేది. కానీ ఆ చర్మం కాలిపోయిన తర్వాత మరలా అందులో నుంచి నీళ్లు బయటికి కారుతా వచ్చేది. చూసేవంటి వారికి, నన్ను గురించి విన్నవారు భయపడిపోయి నన్ను దగ్గరికి రానిచ్చేవంటి వాళ్ళు కాదు. అలాంటి భయంకరమైన వంటి శాపమే అనుకోవాలది.
ఆస్తి ఉన్నా, డబ్బు ఉన్నా, ఏది ఉన్నా జీవితంలో నెమ్మది అనేది లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేవంటి మాట ఏంటంటే, నేను నిన్ను బాగు చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మీరు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి ఈ కూడికకు చేరి వచ్చిన మీ అందరినీ నేను చెప్పేవంటి మాట ఏంటంటే, నా ప్రభువు మీరు ఈ రాత్రి ఆయన మందిర ఆవరణంలో అడుగు పెట్టారు కనుక నా ప్రభువు మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుడు తప్పనిసరిగా ఏదైతే నువ్వు కోరుకుంటావో తప్పనిసరిగా నా దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మనసు బాగలేదా, ఇల్లు బాగలేదా, ఏంటండి నీ జీవితంలో నువ్వు ఏదైతే దేన్ని కోల్పోయి దేని విషయంలో నువ్వు దుఃఖకాంతులై ఉంటున్నారో, ఏ విషయాల్లో కలవరాల మధ్యలో నువ్వు జీవిస్తున్నారో దేవుడు తప్పనిసరిగా కార్యాన్ని చేసి చూపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుడు హిజ్కియాతో ఈ మాటని చెప్పాడు. ఏమని? హిజ్కియా, నేను నిన్ను చెప్పండి, నేను నిన్ను బాగు చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుడు తనకు చెప్పినట్లుగానే బాగు చేశాడు. ఎలా బాగు చేశాడండి? ఆయన దేవుని మందిరానికి వెళ్ళి, చెప్పండి, దేవుని సన్నిధికి వెళ్ళి మెట్లు వెక్కలేని స్థితిలో ఉండి మరణకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా చావు అంచుకు వెళ్ళిన వంటి వ్యక్తి దేవుని మందిరమునకు ఎక్కి వెళ్ళాడు. దేవుని మందిరానికి ఏం చేశాడంట? ఎక్కి వెళ్ళి గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ప్రార్థన ఆలకించిన వంటి దేవుడు వెంటనే సమాధానాన్ని కలుగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఫలించిందా లేదా చెప్పాలి. నా ప్రార్థన ఫలించింది. మనం అందరం చేసే ప్రార్థన ఫలించింది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఎంతమంది పెండింగ్లు పెట్టినా, ఎంతమంది దూరం అవ్వాలని చూసినా, ఎంతమంది వ్యతిరేకించినా, ఎంతమంది విరుద్ధంగా మాట్లాడినా, ఎన్ని చేసినా దేవుని పని ఎంత మాత్రమును కూడా ఆగదు. ఎందుకంటే మన దేవుడు బాగు చేసేవాడు కనుక. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎవరంటే బాగు చేసేవంటి వాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి వాక్యం. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వాక్యం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. చాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారంటండి? యెరూషలేమునకు వెళ్ళారు. ఆయా ప్రాంతాలలో ఉంటూ ప్రజలకు తెలియచేస్తూ, తండ్రిన దేవుని మార్గాన్ని తెలియచేస్తూ, అనేక మంది దురాత్మల చేత పీడింపబడుతున్న వారికని, అనేక రోగముల చేతను సమస్యల చేత పీడింపబడుతున్న వంటి వారందరినీ కూడా యేసయ్య ఏం చేశాడంటండి? చెప్పండి, ఏం చేశాడంట? వారందరిని విడిపిస్తూ వచ్చాడు. వారందరినీ బాగు చేస్తూ వచ్చారు. ఆ విధంగా దేవుడు వారి జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. అప్పుడు యేసయ్య ఏం చేశాడంట? యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే, ఇక్కడ చక్కగా రాయబడిన వంటి మాట ఏంటంటే, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన కోనేరు కలదు. ప్రైజ్ ద లార్డ్. దానికి 5 మంటపములు కలవు. ప్రైజ్ ద లార్డ్. అది భూమిలో ఉందండి. ఇప్పుడు భూమి లోపల ఉంది అది. ఆ మంటపాలు యెరూషలేములోనే భూమికి లోపల పక్క 5 మండపాలు ఉంటాయి. మధ్యలో కోనేరు ఉంది. ఇప్పుడంతా పాడుబడిపోయింది. అందులో నీళ్లు కంపు కొట్టిపోతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఈ చదువుబడినటువంటి విషయంలో యేసయ్య యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాడు చూద్దామని. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కోనేరు ఉంది, 5 మంటపాలు ఉన్నాయి. ఆ మండపాలలో అనేక మంది వ్యాధిగ్రస్తులందరూ ఉన్నారు. అనేక మంది వ్యాధిగ్రస్తులు ఏంటంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకడు కనపడ్డాడు. పరుపు వేసుకొని దర్జగా, చెప్పండి, హాయిగా కూర్చున్నాడండి. ఆయన దగ్గరికి వెళ్ళాడు.
దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు వాడిని చూశాడు. యేసు ప్రభు వారు వాడిని చూశాడు. ఎంతోమంది మందిరానికి వచ్చారు, అందరూ బాగుపడిపోతున్నారు, కానీ ఈడు మాత్రం ఎంత మాత్రం పడట్లేదు. పడకపోవటానికి గల కారణం ఏంటంటే తను నడిచే వంటి మార్గమే కరెక్ట్ అనుకొని అదే మార్గంలో ఆ వ్యక్తి ఉండిపోతున్నాడు. ఇప్పుడు చాలామంది విశ్వాసులు మనం చూస్తుంటాం, ఒక అలవాటు అయిపోతారు, ఒక ఆలోచనలో పడిపోయి ఒక అలవాటుకు గురైపోయి అదే ఆలోచనలో అదే రీతిలో అదే ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉండటం వలన ఏమవుతుందంటే మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ప్రార్థన ఏమాత్రం కూడా ఫలించట్లేదు. ప్రార్థన చేస్తున్నాం, కానుకలుస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ ప్రార్థన ఫలించట్లేదు. గల కారణం ఏంటంటే వీడు గిష్ట వేసి కూర్చున్నాడు. కింద రాళ్ళు ఉత్తుకోకుండా మట్టి అంటుకోకుండా శుభ్రంగా వీడిని దిండు ఒకటి పరుపు చేపించి చెప్పండి ఏం చేశారంట, పరుపు ఒకటి తీసుకొచ్చి శుభ్రంగా వాడి మీద కూర్చోబెట్టి దానిపైన కూర్చోబెట్టారు. ఎందుకు కూర్చోబెట్టారంటే వాడి ద్వారా ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పండి అందరికీ లాభమే, నష్టం ఏం లేదు. వాడు కూర్చొని సంపాదిస్తుంటే వీళ్ళు ఇంటికాడు కూర్చొని తింటారు. ప్రైజ్ ది లార్డ్. మనలాంటి వాళ్ళు ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు అయ్యో పాపం గుడ్డోడు కదా, కుంటుడు కదా, రోగిస్తుడు కదా, ఎవరు లేరేమో అని చెప్పి మనం ఇచ్చామనుకోండి శుభ్రంగా తీసుకుంటారు. వెనకాల ఇంకో కూడా ఉంటాడు, వాడు వచ్చి అన్ని లెక్క పెట్టి తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ప్రైజ్ ది లార్డ్. వీడికి కావాల్సిందేంటి, తాగటానికి సారాయి కావాలి, తినటానికి చికెన్ బిర్యానీ కావాలి, సిగరెట్లు, ఇలాంటివన్నీ వీడికి అవసరం. అవన్నీ అందిస్తూ ఉంటారు. వీడు ఆడనే కూర్చుంటాడు. వాళ్ళు సుఖమరిగారు, వీళ్ళు సుఖమరిగారు, కానీ బాగుపడాలనే ఆలోచన వారి జీవితంలోకి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ గొర్రెల ద్వారం అనబడిన యెరూషలేము అనే ఈ గొర్రెల ద్వారం ఉన్నద్ద ఉండినటువంటి ఆ బెతస్త కోనేరు దగ్గరికి వెళితే అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారంట. అనేక మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరినీ చూసి యేసయ్య వీడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే వీడు విచిత్రంగా ఉన్నాడు, ఆశ్చర్యంగా ఉన్నాడు. వీడిని చూడంగానే విచిత్రం అనిపించింది. ప్రైజ్ ది లార్డ్. అడుక్కునేవాడు ఏమైనా దిండు వేసుకుంటాడా, పరుపు వేసుకుంటాడా కింద చెప్పండి, వేసుకుంటాడా? వేసుకోరు కదా. ప్రైజ్ ది లార్డ్. శుభ్రంగా ఎక్కడో ఒకసారి కూర్చొని ఆ మట్టిలోనే ఎక్కడో కూర్చొని కింద ఉన్న మట్టి కూడా కాస్త రాసుకొని ఏంటండి బాగున్న బట్టలను కూడా చెప్పుకొని మసి పూసుకొని కూర్చొని బాబు ధర్మం చేయండి అయ్యా, గుడ్డోని బాబు, కుంటోని బాబు, సహాయం చెయ్యయ్యా అని అడుక్కునేవంటి వాళ్ళని చూసాం. వీడు శుభ్రంగా పరుపు వేసుకొని చెప్పండి పరుపు వేసుకొని కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసు ప్రభు వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. 8వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. యేసు నీవు లేచి నీ పరుపుని ఎత్తుకొని నడవమని వారితో చెప్పగా చాలు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారితో మాట చెప్పాడు. ఏమని? బాగుపడాలని నీకు ఉందా? ప్రైజ్ ది లార్డ్. మనం చదివాం, రాజుల గ్రంథంలో చదివాం. ఏమని? నేను నిన్ను బాగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన ప్రేమ బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కన్నిటితో పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఈ రాత్రి నా దేవుడు నీకు స్వస్థత అనుగ్రహించును గాక. నా దేవుడు స్వస్థత నీకు శీఘ్రముగా అనుగ్రహించును గాక. నిన్ను పట్టి పీడించున్న ప్రతి దురాత్మ చీకటి శక్తులు యేసు నామములో తొలగించబడును గాక. నిన్ను ఏ విషయాల్లో నువ్వు ఇబ్బందులు పడుతూ ఉన్నావో, ఏ విషయాల్లో నువ్వు ఆటంకపరచబడుతూ ఉన్నావో, ఏ విషయంలో కన్నీళ్ళ మధ్యలో దుఃఖము మధ్యలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావో, వాటన్నిటి నుండి నా ప్రభు ఈ రాత్రి నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు వాగ్దానం చేసిన వంటి రీతిగా వాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని నీవు బాగుపడాలని ఉందా అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ప్రభు అని ఆయనకి తెలియదులే. అప్పుడు ప్రభు అని ఎట్లా తెలుస్తుంది? మొత్తానికి బాగుపడాలని ఉంది, కానీ అందరికంటే ముందుగా నేను వెళ్ళి ఆ నీళ్లను ముట్టుకుందాం అనుకుంటున్నాను, కానీ ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆ నీళ్లను ముట్టుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఒకరు నాకంటే ముందుగా వెళ్ళి ఆ నీళ్లను ముట్టుకోగానే వాళ్ళు బాగుపడిపోతున్నారయ్యా, నేను మాత్రం ఇక్కడే కూర్చున్నాను అన్నట్టుగా చెప్పాడు. ఇదంతా అనవసరం అండి. ఇప్పుడు నువ్వు బాగుపడాలని ఆశిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. నేనంటాను, ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఏ విషయంలో మీరు ప్రార్థన చేసుకుంటున్నారో, మీ సమస్య ఏంటో ఈ రాత్రి దేవుడే మీకు పరిష్కారము చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసుప్రభు వారు అంటారు, నా సేవకుని నోటు నుండి వచ్చు ప్రతి మాటను నేను చెప్పండి, నేను ఏం చేస్తానండి, రూఢిపరుస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని యేసయ్య ఆ మాట చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన 8వ వచనంలో ఏమన్నాడండి, యేసు నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడవమని వారితో చెప్పగా వాడు వెంటనే స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచాను. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని మాటలో స్వస్థత ఉంది, ఆయన గాయంలో స్వస్థత ఉంది, ఆయన రక్తములో స్వస్థత ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్యకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన శరీరం అంతట్లో ఏముందంట, స్వస్థత. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పారు. అందుకని యేసు ప్రభు వారు వారితో చెప్పారు, నీ పరుపునెత్తుకొని లేచి నడవమనంగానే వాడేం చేశాడంట, నడవటం మొదలు పెట్టాడు. ఇప్పుడు దాకా ఎక్కడున్నాడండి, ఎక్కడో ఉన్నాడు, మండపంలో కూర్చున్నాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నా, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు? బాగుపడాలనే ఆలోచన ఉందా? స్వస్థతపరచబడాలనే ఆలోచన ఉందా? సమాధానం కలిగి ఉండాలని కోరుకుంటున్నావా? ఒకవేళ ఈ రాత్రి నువ్వు అనుకున్నట్లయితే నీ నోటి మాట ద్వారా దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చక్కగా తెలియజేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాట చెప్పారు, ఏమని, నేను నిన్ను బాగు చేసేది. చూడండి, మేము ఎంత మంచి వాక్యం చెప్పినా నువ్వు వినకపోతే, పెడచెవి పెడితే మేము ప్రకటించే వాక్యము వ్యర్థమే. ఎంత కఠినంగా ఎంత మంచిగా చెప్పినా కూడా నువ్వు ఆ వాక్యాన్ని వినకపోతే వ్యర్థం, వేస్ట్. అందుకని బైబిల్లో చెప్పారు మాట ఏంటండి, ముత్యాల విలువ పందులకు తెలియదు, ముత్యములక విలువ పందులకు తెలియదు. వాటి ముందు తీసుకెళ్ళి చల్లామనుకోండి, అవి ఏం చేస్తాయి, అయ్యో ముత్యాలు కదా, ఇవి పాడు చేయకూడదు, ఇవి విలువైనవి అని చెప్పి అంటాయా? ఆ మూతితో మొత్తం తువ్వి బురదలోనే కలిపేస్తాయి. అంటే అర్థం ఏంటి, వాటి విలువ తెలీదు. యేసయ్య వాక్యం విలువ మనకు తెలుసు కాబట్టి జాగ్రత్త పడతాం. వాక్యం విలువ ఏంటో తెలుసు, యేసయ్య విలువ ఏంటో తెలుసు. వాక్యం విలువ తెలియని వంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పెడచెవి పెడతారు, చెప్పిన మాట వినకుండా నిర్లక్ష్యాన్ని చేస్తారు. అందుకని దేవుని వాక్యానికి ఎప్పటికి కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటికీ నేను ఎవరైనా వాక్యం చెప్తా ఉంటే సరదాగా కూర్చొని వింటూ ఉంటాను, సరదాగా కూర్చొని ఉంటాను. నేను చేయాల్సిన పని నేను చేయాలి, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. ఎవరు పని వాళ్ళు చెయ్యాలి. నేను బోధిస్తున్నాను, నువ్వు వినాలి. విన్న నీవు ఆ వాక్యం నీలో ఫలింప చేయాలి, కార్యసిద్ధి కలుగు చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ వాక్యం నీలో ఫలించాలి, ఆ వాక్యం నీలో కార్యసిద్ధి కలుగు చేయాలి, ఆ వాక్యం నీలో స్వస్థత పొందుకోవాలి, ఆ వాక్యం ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, ఆ వాక్యము ద్వారా నీవు జీవించాలి. ఒక ఆమెకి ఆశ కలిగిందండి, ఆశ కలిగింది. ఏమని ఆశ కలిగింది తెలుసా? యేసు ప్రభువును నేను, ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టాలనే ఆశ కలిగింది. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు, దేవుడు కూడా ఆశీర్వదించలేడు. ఆశ ఉండాలి. ఏ ఆశ? లోక సంబంధమైన ఆశలు కాదు, ఆత్మ సంబంధమైన ఆశలు ఉండాలి. పర సంబంధమైన ఆలోచన, ఆశ. నిత్య మహిమలో ప్రభు చేర్చేంత వరకు వాక్యానుసారమైనటువంటి స్థితిలోకి మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని యేసు ప్రభు వారు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆ మండపానికి వెళ్తే అక్కడ ఒకడు కనపడ్డాడు. ఎన్ని సంవత్సరాలు సర్వీసు?
8 సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు. రోగానికి సర్వీస్ అయింది, వీడికి కూడా సర్వీస్ ఉంది, కానీ వాడికి మార్పు అనేది రాలేదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వెళ్ళి చెప్పేంత వరకు కూడా వాడు లేచేటట్టు లేడు. ఈరోజు ప్రపంచంలో మనుషులు అలాగనే ఉన్నారండి. యేసు ప్రభు వచ్చి నేను దేవుడు అన్న కూడా మార్పు చెందే స్థితిలో కనిపించట్లేదు. అందుకని ప్రతి ఒక్కడు కూడా మనం గమనించవలసింది ఏంటంటే, మన జీవితం ఒక నీటి బుడక లాంటిది కనుక అనుదినము ప్రతిదినము మనం జాగ్రత్తగా బ్రతకటం నేర్చుకోవాలి. భయము భక్తి కలిగి నేర్చుకోవాలి. మనం అలా ఉండటం నేర్చుకోవాలి. అయితే అటు, లేకపోతే ఇటు, ఉంటే ఇక్కడ, లేకపోతే పరలోకానికి వెళ్ళి ఆ స్థితిని మనం సంపాదించుకోవాలనేది నా ఆశ. ప్రైజ్ ది లార్డ్. కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, సంపాదించుకోవాలి, వాడిని పోషించాలి, మనం పోషించబడాలి. సంపాదించుకోవటం తప్పులేదు. సూర్యుడు ఉన్నంత వరకు పని చేస్తా, చీకటి పడిన తర్వాత పని చేయలేవు. ప్రార్థన అనే దానికి ఒక సమయం, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఒక సమయం, కుటుంబంలో ప్రార్థన చేసుకునే దానికి ఒక సమయం అంటూ దేవుడు మనకిచ్చాడు. ఆ సమయాన్ని నువ్వు అక్కడ ఉండాలి. దుబాయ్కి వెళ్ళిన తర్వాత కారులో వెళ్తా ఉంటే చూశాడంట, టయానికి మసీదులో ఏం వినపడిందండి, వాళ్ళు అజయటం వినపడితే అంత దూరం పోలేనని చెప్పి ఈ వ్యక్తి బజార్లోని టౌల్ పరిచేసి అక్కడే మోకరించి ప్రార్థన చేయడం. యేసన్న గారు అనేవాడు, క్రైస్తవుడికి ఇంటి ముందు చర్చి ఉన్నా కూడా గుర్తురాదంట. దేవుని నమ్మిన వంటి పిల్లలకి చర్చి పక్కన ఉన్న ఇటు చర్చి ఉందని గుర్తురాదంట. వాడికి చర్చి ఉందని ఎప్పుడు తెలుస్తుందంటే ఆదివారం మైకు పెట్టినప్పుడు తెలుస్తుందంట. ఓహో, ఇటు చర్చి ఉందా అని. ఆ స్థితిలో మనం ఎప్పటికి కూడా, అందుకని సంఘము సహాసం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకని పలుమార్లు ప్రతిసారి చెప్తుంటాను, మనకు ఒక సంఘం ఉంది, మన కొరకు ఒక సేవకులు ఉన్నారు, మనకు ఒక సహాసం ఉంది. జీవితంలో ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్. 2వ మాట, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 22వ వాక్యం. చెప్పండి, ఏమంటున్నాడు ఇక్కడ? భ్రష్టులైన బిడ్డలరా తిరిగి రండి, మీ విశ్వాసమును నేను బాగు చేసేదను. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రేమైందని బిడ్డలారా, అవిశ్వాసంతో వచ్చావేమో ఒక్కసారి గమనించి గుర్తించు. అంటుంటాను కదా, నేనే చెప్తుంటాను. ఎవరైనా మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకుంటారు, పాస్టర్ గారండి నా గుండె ఎప్పుడు ఆగిపోద్దో తెలియట్లేదు, నాకు కొంచెం వ్యాధి బలహీనతలు ఉన్నాయండి, తలనొప్పిగా ఉందండి, తగ్గిపోద్దంటవా? మీరు ప్రార్థన చేశారు, నాకు నమ్మకం ఉంది కానీ తగ్గిపోద్దంటవా అని అంటారు. నేనంటాను, నమ్మకం లేకపోతే ఇంత దూరం రాలేవు. నీలో విశ్వాసం ఉంది, ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేస్తాడని వచ్చావు కదా, అదే నమ్మకములో నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేదు నీళ్లను మార్చటం చూసాం, ఎర్ర సముద్రను పాయలుగా చేయటం చూసాం, గుడ్డివాడు చూపు పొందటం చూసాం, కుష్ఠిరోగును బాగు చేయటం చూసాం, చనిపోయిన వ్యక్తిని లేపటం చూసాం. కానీ ప్రభువారు ఏమంటున్నారండి? నీ విశ్వాసమును నేను బాగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె విశ్వాసమును ఎలా బాగు చేశాడు అనే వంటి విషయాన్ని చూస్తే, యేసు ప్రభు చూడాలి, ఆయన వస్త్రం ముట్టుకోవాలి అని ఆమెకు విశ్వాసం కలిగింది. ఒకప్పుడు ఈమె ఏం చేసిందంటే, చెప్పండి, ఆ విశ్వాసంలో పడిపోయి చెప్పిన వంటి వారి మాటలను విని, చెప్పుడు మాటలకు లోబడి వారి మాటలు విని తిరగని హాస్పిటల్ అంటూ లేవు, అన్ని హాస్పిటల్ తిరిగింది. ఆమె చెప్తుంది, అనేక మంది వైద్యులను నేను సంప్రదించాను, నాకున్నదంతయు కూడా లయము పరుచుకుంటుని, అనేక మందిని సంప్రదించాను, నాకున్నదంత సర్వస్వం నేను కోల్పోయాను, కానీ నా శరీరంలో ఉన్న జబ్బు బాగు కాలేదు. యేసు ప్రభుని గురించి వినింది, వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది.
జనసమూహం ఉండటం వలన ఆమె వెళ్ళి ముట్టుకోవటానికి కుదరక వెనకమాలుగా వెళ్ళి వచ్చి యేసయ్య వస్త్రాన్ని ముట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పటిదాకా అవిశ్వాసంలో ఉన్న ఈమెను విశ్వాసంలోనికి దేవుడు ఆమెను స్థిరపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాత నిబంధన బైబిల్లో గ్రంథంలో మనం గమనించినట్లయితే సౌలు మీకు అందరికీ తెలుసు. గొలియాతు అక్కడ ఉన్నాడు, వీళ్ళేమో ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అటుపక్క టెంట్ వేశారు, వీళ్ళు టెంట్ వేసుకున్నారు. మధ్యలో ఒకడు 6 ముళ్ళ జానుడు పండుకున్నాడు. సౌలుకున్న విశ్వాసం ఏంటి తెలుసా? మనం పోతే మనల్ని వాడు చంపేస్తాడు, అక్కడికి వెళితే మనం జయించి రాలేము. అందుకని వాళ్ళక్కడ మనము ఇక్కడ అన్నట్టుగా కూర్చున్నారు. ఆ లోపు దావీదు దూరేడు మధ్యలో. ఆడొచ్చాడు, అంటాడు, దేవుని పిల్లలను దూషించుటకు వాడు ఎంతటి వాడు? ఎలుగుబంటును చంపాను, సింహాన్ని చంపాను, వాటిలో ఒకడు వీడు అని చెప్పేసి బయలుదేరి వెళ్ళాడు. వెళ్తా ఏమన్నాడు తెలుసా? యుద్ధము నాది కాదు, యెహోవాది, దేవుని పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఎవరి విశ్వాసం మనకు ఉండాలి? దావీదుకున్న విశ్వాసము మనకు ఉండాలి. దావీదుకుండే విశ్వాసం మనకు ఉన్నప్పుడే మన జీవితంలో మనం బాగుపడతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈమె వెనకమాలు వచ్చి ఏం చేసిందంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. దావీదు దేవుని పేరట యుద్ధానికి వెళ్ళాడు, శత్రువుని జయించి తిరిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దావీదు విశ్వాసం బలమైనదా? సౌలు విశ్వాసం బలమైందా? దావీదు విశ్వాసమే బలమైంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని యిర్మీయా గ్రంథంలో ఈ మాట చెప్పాడు, ఏమని? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకు మేము వచ్చుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుడు ఏమంటున్నాడండి? మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. ఐగుప్తు నుంచి విడిపించిన వాడు ఎర్ర సముద్రం దాటించలేడా? ఎర్ర సముద్రాన్ని దాటించిన వాడు చేదు నీళ్ళను తీపి నీళ్ళకి మార్చలేడా? దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏం చేస్తున్నావు? దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏ ఆలోచనలో ఉన్నా ఒకసారి ఆలోచించు. ఐగుప్తు నుంచి విడిపించిన వాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినాడు, చేదు నీళ్ళను మధురంగా మార్చలేడా? అప్పుడు దాకా ప్రజలు ఆగారా? మోసేను గురించి సొనగటం తిట్టడం మొదలుపెట్టారు. ప్రార్థన చేశాడు, ఒక మొక్కను చూపించాడు, అందరిని తీసుకెళ్ళి ఏం చేయమన్నాడండి? నీళ్ళలో వేయమన్నాడు. వేసాడు, చేదు నీళ్ళు ఏమైపోయాయంట? తీపి నీళ్ళుగా మార్చబడ్డాయి. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. కానీ నువ్వేం చేయాలి తెలుసా? విశ్వాసముతో నీ పనిని ప్రారంభించాలి. ప్రార్థన ద్వారా విశ్వాసముతో ప్రారంభిస్తే ప్రభు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. విశ్వాసంతో మనం కార్యం చేయాలి. ఇంకొక విషయం చెప్పనా? గుంటూరు గోరంట్ల మందిరం కట్టేటప్పుడు యేసన్న గారు 40, 100 చాలని చెప్పి అనుకున్నారు. ఆ మందిరం కట్టేటప్పుడు చాలా కష్టపడ్డాం మేము. బైబిల్ ట్రైనింగ్లో ఆ మందిరం కట్టడమే సరిపోయింది మాకు. మేరక్క గారు అంటారు, అన్న ఇది సరిపోదు, ఇంకా పెంచితే బాగుంటుంది అని చెప్పి. యేసన్న గారు ఉండి, వద్దులేమ్మా, టౌన్కి చాలా దూరం కదా, చాలా ఎడారి ప్రాంతంలో ఇంత దూరం ఎవరు వస్తారు, వద్దులే, ఈ మందిరం సరిపోద్ది అని. యేసన్న గారు కాదు మందిరం పెద్దది కడితేనే బాగుంటుంది అన్నారు. అప్పుడు యేసన్న గారు ఆ పాత మందిరం ఉంది కదా, ఇప్పుడు సేమ్ దీనిలాగానే ఉంది కదా, దాని పక్కన 15 అడుగులు 15 అడుగులు పెట్టి ఇటు 2 కాణాలు ఇటు 2 కాణాలు మరలా స్లాబ్ వేపించారు. ప్రైజ్ ది లార్డ్. ఆ మందిరంలో బండలు 4 సార్లు వేసి తీసాం మేమే. వేయటం, యేసన్న గారు వచ్చి చూడటం, ఒక బండ కదిలితే చాలు తీసేయండి అంటాడు. ఎంత డబ్బు ఖర్చు పెట్టామనేది కాదు లెక్క, కరెక్ట్గా పని కరెక్ట్గా ఉందా లేదా అనేది ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఆ తర్వాత పనులన్నీ అయిపోయినాయి, మందిరం అయిపోయింది, ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసిన తర్వాత రెండో రోజు మూడో రోజు ఆదివారం వచ్చిందండి. ఆ మందిరం సరిపోలే. ఆ మందిరం సరిపోలేదు. యేసన్న గారు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఒక సేవకుడి నోట నుండి వచ్చిన మాటను దేవుడు రూఢిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు యేసన్న గారు మరలా దాన్ని ఏం చేశాడు తెలుసా? మరలా తూర్పు సైడ్ మరలా 15 అడుగులు పెట్టి రేకు బారుకి వేసాడు. అది ఫుల్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఉండే మందిరం కట్టడానికి మొదలు పెట్టారు. మందిరం కట్టారు యేసన్న గారు. ఇప్పుడు అది కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్కు దైవ సేవకు నోటి నుండి వచ్చు మాట ఏ రోజుకి నిర్ధకము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే చక్కగా చెప్తున్నాడు, రెండి మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడు, దేవుడువైన యెహోవావు, నీ యొద్దకు మేము తిరిగి చెప్పండి వచ్చుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత 20, నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. ప్రైజ్ ది లార్డ్. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. చెప్పుడు మాటలు ఎప్పటికీ వినకూడదండి. ఎప్పుడుకు అసలు పొరపాటున కూడా వినకూడదు. నీ కంటితో చూసావా అది కరెక్ట్, ఒకవేళ అది కరెక్ట్ కాదో కూడా నువ్వు ఆలోచించుకోవాలి, కానీ పొరపాటున కూడా వినకూడదు. అందుకని నేను చెప్తుంటాను, నా దగ్గరికి రకరకాల వాళ్ళు వస్తారు, మన విశ్వాసులే వస్తారు. అన్న వాడిట్ట ఈడిట్ట అన్నాడు, నీ గురించి అన్నాడు, పాస్టమ్ గురించి మాట్లాడాడు అన్న, అదన్నా ఇదన్నా అంటారు. నిజమే కదా అని నేను అనుకున్నాను, తొందరపడ్డాను అనుకో, ఏమవుతుంది అక్కడ? చెప్పండి, ఏమవుతుందని? గొడవలు అవుతాయి, లేనిపోని సమస్యలు సృష్టిస్తారు. ఈ రోజుల్లో చాలామంది చేసే పనులవే. సంఘాల్లో సమస్యలు సృష్టించాలని ఉంటారు కొంతమంది, గ్రూప్ తయారవుతారు. సాతాను వారికి ప్రేరేపణ కలుగు చేసి సంఘాన్ని పాడు చేయటానికి గ్రూపులు కట్టేటట్లు చేస్తాడు. నాకు ఇక్కడ నచ్చింది ఒకటి, వస్తారు, పెట్టింది ఏదైనా తింటారు, ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది బాగుంది. ఈ 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కదా, ఎవరో ఒకళ్ళు ఇద్దరులే కానీ పనికి మాలినోళ్ళు వస్తారు, మందిరానికి వస్తారు, ఏదైనా సేవకులు పెడితే తింటారు, ఎవరి దారి వాళ్ళు చూసుకొని, సేవకులతో అవసరమైతే మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు, లేకపోతే ఎవరి దారి వాళ్ళు అలా ఉండుటయే కరెక్ట్. ప్రైజ్ ది లార్డ్. ఆ సంఘం బాగుపడుతుంది, ఆ విశ్వాసులు బాగుపడతారు, అక్కడ ఉన్న సేవకులు కూడా బాగుపడతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన ఏమంటున్నాడండి, నిత్యముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. చాలు ఏంటంటే ఏమంటున్నాడు ఆయన? కొండల మీద జరిగిన మోసము, అలాగే పర్వతముల మీద జరిగిన ఘోష నిష్ప్రయోజనం. 450 మంది బయలు ప్రవర్తలు, ఒకే ఒక్కడు. వారి ప్రయాస వ్యర్థమైందా, ఫలించిందా? చెప్పండి, ఫలించిందా, వ్యర్థమైందా? వ్యర్థమైపోయింది. నేను ఎక్కడికి వెళ్ళను చెప్తాను. ఇంకొక మాట ఏంటంటే, చిన్న సమస్య వచ్చింది అనుకోండి, నేను ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోతాను. సంఘములను సృష్టించావు అనుకోండి, లేనిపోని సృష్టించావు అనుకోండి, జీవితాంతం నిన్ను చూసిన వాళ్ళందరూ నిన్ను ఊస్తారు. ఏమని? ఈడు ద్వారే పాస్టర్ గారిని పంపించారు, ఈడు ద్వారానే సంఘంలో గొడవ అయింది, ఈడు చేసిందే లేనిపోని సమస్య, లేకపోతే బాగుండే. జీవితాంతం తిట్లు తినేవాళ్ళు లేకపోలేదు సంఘాల్లో. ప్రైజ్ ది లార్డ్. నేనైనా ఇంకొకళ్ళైనా ఎవరితో కూడా పొరపాటున పెట్టుకోకూడదు. విశ్వాసులతోనైనా సేవకులతోనైనా ఎవరితో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. కష్టపడు, సంపాదించుకో, నీ భార్య పిల్లల్ని మంచిగా చూసుకో, నీ కుటుంబం బాగుంటే చాలు. నీకు పక్కోడితో నీకు అనవసరం
ప్రైజ్ ది లార్డ్. మూడో మాట లూకా సువార్త 6వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడాలి. లూకా సువార్త 6వ అధ్యాయము 10వ వాక్యం. వారందరినీ నీ చెయ్యి చాపమని వాడు అలాగనే చేయగానే వారు చెయ్యి బాగుపడేది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఇప్పుడు మన దేవుడు ఎవరండి? చెప్పాలి, మన దేవుడు ఎవరు? మనల్ని బాగు చేసే దేవుడు. మనుషులు 100% నిన్ను పాడు చేయాలనుకుంటుంటారు. 100కి 90 మంది నిన్ను పాడు చేయాలనుకుంటే 10 మంది మాత్రం నిన్ను బాగు చేయాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. 10 మంది నిన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు. 99 మంది నీ మీద వ్యతిరేకంగానే ఉంటుంది. వ్యతిరేకత అనేది లేకపోతే యేసు ప్రభుని ఎందుకు సిలువ వేస్తారు? వ్యతిరేకత లేకపోతే ఎందుకు ఆయన కొరలతో కొడతారు? వ్యతిరేకత లేకపోతే ఎందుకు ఆయన సిలువకు అప్పగించారు? యేసు ప్రభునే అప్పగించిన వాళ్ళు నేనెంత? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ కొందరు ఎటకారంగానే అట్లాగే వారి జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి కూడికకు వచ్చిన మీరందరూ దేవుని రెక్కల నీడలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ చదువుబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభువారు ఎవరిని చూశాడంటండి? చెప్పండి, ఎవరినండి? అక్కడ అంటున్నాడు, వారందరినీ చుట్టూ కలయి చూచి చెయ్యి చాపమని వానితో చెప్పగా వాడు అలాగే చేయగానే వాని చెయ్యి బాగుపడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఊచ చేయగలిగిన వంటి వాడు చెయ్యి ఏమైపోయిందంట? చెప్పండి, ఎండిపోయింది. ఎండిపోయిన చెయ్యి, జీవము లేని చెయ్యి, మాంసము లేదు, ఎముక మాత్రమే ఉంది. వాడికి విశ్వాసం కలిగింది. దేవుని దగ్గరికి వచ్చాడు, అందరిని చూశాడు, ఆడు కనపడ్డాడు. 5 మండపాలు ఉంటే ఎంతమంది లేరండి అక్కడ రోగులు? ఈడే కనపడ్డాడు. ఎందుకని? ప్రైజ్ ది లార్డ్. ఈ డిఫరెంట్గా కనపడ్డాడు, రిఫరెన్స్ కనపడ్డాడు అనమాట. సపరేట్గా ప్రత్యేకంగా కనపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రత్యేకంగా కనపడ్డాడు. పరుపు, దిండు, దుప్పటి ఏంటండి, లగ్జరీ టైప్. అందుకని యేసు వాడి దగ్గరికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పార చూపు చూశాడంట, అందరిని చూశాడు. వీళ్ళలో ఎవరు కనపడ్డాడంట? ఊచ చేయగలిగిన వాడు కనపడ్డాడు. అప్పుడు యేసు వాని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంట? నీ చెయ్యని చాపమనగానే వాడు ఏం చేశాడంట? చాపాడు. ప్రైజ్ ది లార్డ్. చాపిన వెంటనే చెయ్యి ఏమైందండి? బాగుపడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పబడిన వంటి మాటల్ని బట్టి వాక్యానుసారంగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను కూడా, చెప్పండి, నేను కూడా బాగుపడాలి. నన్ను బాగు చేయి, నాకు సమాధానం కలుగు చేయి, నాకు స్వస్థత కలుగుచ్చు, నీ మార్గంలో నన్ను నడిపించు, అనేకుల ఎదుట నేను సాక్షిగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నేను ప్రార్థన చేయించాను పట్టుదల కలిగి. ఈ 2025 సంవత్సరంలో అప్పు అనే మాట ఎవడు కూడా చేయకూడదు. అప్పుల వలన ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో తెలుసా? ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో తెలుసా? అప్పులు కట్టుకోలేక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని మొదటి మాట నేనేం చెప్పానండి? చెప్పండి, మొదటి మాట ఏం చెప్పాను? నేను బాగు చేస్తాను. మూల వాక్యం ఏంటి? నేను బాగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఫస్ట్ మాట ఏంటంటే, బాగుపడాలనే ఆశ నీకు ఉందా? బాగుపడాలనే ఆశ నీకుంటే నీ పరుపునెత్తుకొని లేచి నడవమన్నాడు. రెండవ మాట, నీ అవిశ్వాసమును నేను
బాగు చేస్తాను అని దేవుడు అంటున్నాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? హోసన్న మందిరంలోకి, దేవుని యొద్దకు, దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవుని దగ్గరికి వస్తే ఏం చేస్తాడంటే నీకున్న అవిశ్వాసంలో నుండి నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పర్వతముల మీద జరిగిన ఘోష ఏమైపోయిందంట? వ్యర్థమైపోయింది. 400 మంది ప్రయాసపడ్డారు, ప్రార్థన చేశారు, వాళ్ళు దేవుని ఆరాధన చేశారు, బలిపీఠాన్ని పడగొట్టారు, అంత చిందబంధం చేసేసారు, ఎవరు కూడా ఆలకించలేదు. ప్రైజ్ ది లార్డ్. ఏలియా దాన్ని మరలా పునర్నిర్మించి దాన్ని సరిచేసి ఎద్దును వధించి దాని మీద పెట్టి దానిపైన నీళ్లు పోసి గంధకమును చెప్పండి ఏం చేశాడంట? నీళ్లు నింపి ఆ తర్వాత ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా, చెప్పండి ఏం చేశాడండి ప్రార్థన? అయినా ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. నీ సేవకుడైన నేనే ఒక్కడునై ఉన్నాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన ప్రార్థన చేయగానే పరలోకం నుండి ఏం దిగి వచ్చింది? చెప్పండి, అగ్ని దిగి వచ్చింది. దేవుని పిల్లలు చేసే ప్రార్థనకు సమాధానం ఖచ్చితంగా వస్తుంది. ఆలస్యం అవుతుందంటే దానికి కారణం సేవకుడు కాదు, నువ్వే. దానికి కారణం మీరే. మీరు చేసేవంటి ప్రార్థనకు జవాబు రావట్లేదంటే నీలో ఏదో బలహీనత అనేది ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బాగా కష్టపడేవాళ్ళు టయానికి తిండి తినరు, కొన్నిసార్లు నీరసంగా ఉండిపోతారు. నీరసం రావటానికి గల కారణం ఏంటంటే టయానికి తిండి తినకపోవటం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరికైనా అవసరం వస్తుంది, వెంటనే వాడికి 10,000 ఇచ్చేస్తాం. ఎవరికైనా ఆపద వచ్చిందనుకో వాడిని వెళ్ళి ఆదుకుంటాం. ఎవరికైనా అనారోగ్యం వస్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో ఏం చేస్తామండి? హాస్పిటల్లో తీసుకెళ్ళి వాడికి చికిత్స అందిస్తాం. మరి నీ శరీరం సంగతి నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? నిన్ను గురించి నువ్వు ఆలోచించాలి కదా. నీ దేహమును గురించి, నీ శరీరమును గురించి నువ్వు ఆలోచించాలి కదా. దానికి టయానికి పెడుతున్నావా తిండి? ఏంటండి, టయానికి పెడితే కదా కంట్రోల్లో ఉండేది, ఆరోగ్యంగా ఉండేది. ఉదయం 8 గంటలకు తినే తిండి 11 గంటలకు పెడుతుంటివి, 11 గంటలకు తిండి 1 గంటకు తినే తిండి 3 గంటలకు తింటివి. ఇంకా నీ బాడీ కంట్రోల్ ఎలా ఉంటుంది చెప్పండి? మనిషి పైన మనిషికి కనపడతాడే కానీ వారి హృదయ అంతరంగంలో లేనిపోని సమస్యలు, బాధలు ఎన్నో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకని కష్టపడండి, సంపాదించండి. 8 గంటలకు టిఫిన్ చేయండి, 1 గంటకు భోజనం చేయండి, రాత్రి మరలా 8 గంటలకు అన్నం తినండి. 100 సంవత్సరాలు మీరు అలాగే ఉంటారు, 100 సంవత్సరాలు అట్లాగే జీవిస్తారు. అలా చేసేది ఎవడండి ఈ రోజుల్లో? డబ్బు 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 అని గబ్బు ఓడిపోతున్నారు జనాలు. ఆ డబ్బులో పడిపోయి గబ్బు కొట్టిపోతున్నారు. డబ్బు ముఖ్యమా? నీ ఆరోగ్యం ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి స్త్రీ అయినా పురుషుడైనా ఆలోచించాలి. నేను ఆరోగ్యంగా ఉంటే నా భార్య పిల్లలు సంతోషంగా ఉంటారు, నేను ఆరోగ్యంగా ఉంటే నా భర్త నా పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఒక ఆలోచన చేయండి. ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉండండి. ఈరోజు కాకపోతే సరే రేపు సంపాదించుకోవచ్చు. ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే ఏం సంపాదిస్తావు నువ్వు? ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చదవబడిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని 3వ మాట ఏం చెప్పాను నేను? చెప్పండి, ఏం చెప్పానండి? ఊచ చేయగలవాన్ని యేసే నీ చెయ్యిని చాపమనగానే వాడు చేయి చాపాడు. చాపిన వెంటనే చెయ్యి ఏమైందంట? బాగుపడింది. అందుకని మన దేవుడు ఎవరు? చెప్పండి, మన దేవుడు ఎవరండి? బాగు చేసేవాడు. అందుకని రాజుల గ్రంథంలో మాట చెప్పాడు, నేను నిన్ను బాగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సాయంకాలం ఈ కుటుంబం ఆశీర్వాదపు కూడికలో మమ్మల్ని ప్రవేశపెట్టి నిన్ను మహిమపరచడానికి, నిన్ను స్తుతించడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలయ్యా. ఈ జనవరి నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ మొదటి దినము ఈ సన్నిధిలో కూడి నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందారు అయ్యా. ఈ సన్నిధిలో ప్రభువా మేము చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు ఆలకించిన దేవుడవు.
సమాధానమును మాకు అనుగ్రహించండి, సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. సమయమందు దైవ సేవకులను మీరు బలపరిచి నీ సన్నిధిలో నిలవబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలయ్యా. నేనే మిమ్మల్ని స్వస్థపరచు దేవుడనని తండ్రి నీకు స్తోత్రాలు. ఎన్నో సంవత్సరాలు బట్టి బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న కుంటివాడిని ముట్టి స్వస్థపరిచిన దేవుడవు, ఊచ చేయగల వారిని ముట్టి స్వస్థపరిచిన దేవుడవని లేఖనముల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యము ప్రతి బిడ్డ హృదయములో నాటబడి ఈ సంవత్సర కాలము నీ సన్నిధిలో ప్రభు అయ్యా నీవు అనుగ్రహించే ఆరోగ్యాన్ని, స్వస్థతను మేము అనుభవిస్తూ నీ సాక్షిగా జీవించటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విశ్వసించు వానికి నిశ్చయమే స్వస్థత కలుగుతుందని, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని అయ్యా నువ్వు మాట్లాడిన దేవుడవయ్యా. విశ్వాసమందు స్థిరంగా ఉంటూ అయ్యా నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో మేము నిత్యము నీ కొరకు కనిపెట్టుకొని కొనసాగించబడటానికి కృప చూపించి నీ కృప చేత నింపి నడిపించమని సేవకుల్ని కూడా మీరు బలపరిచి ఇంకను సంఘక్షేమాభివృద్ధి కొరకు నూతన ప్రకటనలు మాకు అనుగ్రహించి నడిపించి సహాయం చేయమని ఈ సాయంకాలము నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి వారి సమస్యల నుండి విడిపించి నిమ్మిడైన దీవెన ఆశీర్వాదం చేత నింపి నడిపించమని నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కొడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.